నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్ అండి. చాలా మంది కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. సార్, అప్పులు ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు తీరిస్తే బాగుంటుంది అనేది ఒక మిత్రుడు అడిగారు. నేను కాల్ చేయమన్నాను, ఇంతవరకు కాల్ చేయలేదు. అతని కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అప్పుల విషయంలో. నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. అలాంటి ఇబ్బందులు ఎవరు పడద్దు అనే ఉద్దేశంతో నేను చేస్తున్న ఈ వీడియోలు మీరు స్వాగతిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. దీన్ని యూజ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఒక చెత్తగాడు వీన్ని నమ్ముకుంటే ఏమీ కాదని ఒక చెత్త వెధవ ఒక మెసేజ్ పెట్టాడు మార్నింగ్. వానికి గట్టిగానే రిప్లై ఇచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే ఫోన్ చేసి, నా నంబరే కదా ఇచ్చింది, కింద మాట్లాడొచ్చు. ఏదైనా ఉంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడతా, లొకేషన్ ఇస్తాయి. ఇది చెత్త వాగుళ్ళు, చెత్త మాటలు అవసరం లేదన్నది నా ఉద్దేశం. ఇప్పుడు చెత్త మెసేజ్లు పెడుతుంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ దయచేసి వీడియోలలో విన్నటివి యూజ్ చేసుకుంటే చేసుకోండి, యూజ్ చేసుకోలేకపోతే వదిలేయండి, చూడకండి. ఎందుకంటే న్యూమరాలజీ పవర్ అనేది ఒక సూర్యుడి పవరు, సూర్యుడి వెలుగు ఎలా ఉంటుందో అలాగే డైరెక్ట్ మన పైన ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని ఉపయోగించుకోండి, లేకపోతే వదిలేయండి. అవసరమైతే నాతో మాట్లాడండి. ఇది ఈ న్యూమరాలజీనే నేను బేస్ చేసుకొని లేను. నా బిజినెస్ చాలా బాగా నడుస్తున్నాయి. నా బిజినెస్ల కోసమే నేను న్యూమరాలజీ నేర్చుకున్నాను. మా గురువు గారు చెప్పినందుకు ఈ న్యూమరాలజీ నేను మీకోసం అనే చెప్తున్నాను. వినాలనుకుంటే వినండి, లేకపోతే వదిలేయండి, చూడకండి దయచేసి. ఎందుకంటే చెత్తవాగుళ్ళు అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తాయి. ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నా కూడా యూజ్ చేసుకోలేక ఏదో ఇష్టానికి మాట్లాడడం ఎంతవరకు కరెక్టో, ఒక గుండెల మీద చేయి వేసుకొని అమ్మ అయ్యకు కరెక్ట్గా మనం పుట్టి ఉంటే కనుక ఒక మనిషిని అనేటప్పుడు మనం ఇట్లా వేలు పెట్టి చూపించినప్పుడు ఎన్ని వేళ్ళు మన సైడ్ చూపిస్తున్నాయో అది అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. అప్పులు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు తీర్చాలి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. మనము తీసుకునేటప్పుడు మన ఇష్టానికి తీసుకుంటుంటాం. చాలామంది ఫైనాన్సర్స్ కూడా వాళ్ళ ఇష్టానికి, అవసరానికి తగ్గట్టు ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకండి దయచేసి. ఎందుకంటే చాలా 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 ప్రాబ్లంలో పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి మొబైల్ నెంబర్తో ఉండండి. ఆ మొబైల్ నంబరే మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. మీరు అప్పులు తీసుకునే అవసరం కూడా లేకపోతుంది. మీ మొబైల్ నంబరే మిమ్మల్ని సగం అప్పులు చేపిస్తుంది. ఎందుకంటే మనకు నెగటివ్ ఫలితాలని ఎప్పుడైతే ఇస్తుందో మన మొబైల్ నంబరు, అప్పుడు మనకు అప్పులు అవుతాయి. ఇదొకటి సూచనగా చూసుకోండి. రెండోది, మన మ్యారేజ్ డేటే మనకి గ్రోత్ లేకుండా, అంటే మన ఫ్యామిలీ పెరుగుదల లేకుండా మనకి ఇబ్బందులు చేస్తుంది. ఇది కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ఒక ఎనర్జీస్, మన ఇంటి ఎనర్జీస్ కావచ్చు, మన వాస్తు ఎనర్జీస్ కావచ్చు, ఇది కూడా మనకు ఒక నెగటివ్ని ఇస్తుంది. ఆ నెగటివ్ ఫలితాల వలన మనము బిజినెస్ లాసులు, మనీ లాసెస్ అన్నీ జరిగి ఇంట్లో గొడవలు, కొట్టాటలు వచ్చి కూడా ఇబ్బంది పడుతుంటాం. ఈ మూడు మేజర్గా ఉంటాయి. ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి చాలా వరకు. ఇది కూడా చాలా అవసరం. అందుకనే మనందరం కూడా అప్పు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన మొబైల్ నంబర్ అయితే ఖచ్చితంగా మంచిది తీసుకోండి, మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి. ఇప్పుడు మ్యారేజ్ డేట్ మనకి ఏప్రిల్ 19th ఉంది. ఆ తర్వాత ఆగస్ట్ 19th ఉంది. రీమ్యారేజ్ చేసుకోగలరు. అలాగే మనందరం కూడా అప్పులు ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా మంగళవారం రోజు ఒక్క రూపాయి కూడా
ఎక్కడే కానీ అప్పుగా తీసుకోకండి. అప్పుగా తీసుకోవద్దు, బదులుగా తీసుకోవద్దు. మంగళవారం రోజున గుర్తుపెట్టుకోండి, అది ఏ డేట్ వచ్చినా సరే. ఆ తర్వాత 4, 13, 22, 31 ఈ తేదీల్లో కూడా డబ్బు తీసుకోకండి. ఫైనాన్సర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఈ తేదీల్లో కూడా మీరు డబ్బు ఇవ్వకండి, రావడం చాలా కష్టం. నిన్న రాత్రి ఒక అతను, ఒక మంచి ఫైనాన్సర్, చాలా మంచి వ్యక్తి అనుకుంటున్నా నేను, అయితే 22వ తేదీన వాళ్ళ పెళ్ళి అయింది. అతను ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు. నన్ను అడిగాడు, సార్ ఏంటి పొజిషన్ అంటే, 22వ తారీఖు మీకు మ్యారేజ్ డేట్ 22 ఉంది కదా, మీరు ఫైనాన్స్ చేస్తున్నారు కదా, చాలా మంది గొడవలకు కొట్లాటలకు మీకు కోర్టు కేసులు ఉన్నాయా అని అడిగాను. అవును సార్ అన్నాడు. ఎలా చెప్పగలిగారంటే, 22 అనేది గొడవల్ని సృష్టిస్తుంది, ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. అందుకే ఈ రోజున అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ రెండు చేయకండి. నెక్స్ట్ వచ్చేసి 7, 16, 25 ఈ రోజుల్లో కూడా మీరు అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. నెక్స్ట్ 8, 17, 26 ఈ రోజుల్లో కూడా, అంటే 4, 7, 8 ఈ డేట్స్కు సంబంధించిన వాటిలో అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఇవి ఏ డేట్ వచ్చినా, ఫ్రైడేనా, సాటర్డేనా, సండేనా, ఇవన్నీ ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డేట్స్ చూసుకోండి, మంగళవారం మాత్రం చేయకండి. ఒకవేళ క్వశ్చన్లో ఎప్పుడు అప్పు తీర్చాలి, ఎప్పుడు అప్పు తీర్చాలంటే మంగళవారం రోజు అప్పు తీర్చాలి. మంగళవారం రోజు అప్పు తీర్చాలి, రైట్. తర్వాత మనం ఇచ్చే రోజులు ఏవైతే ఉంటాయో ఎక్కువ శాతము 6 రోజున ఇవ్వండి. 6, 15, 24, 5, 14, 23 ఈ రోజుల్లో మీ అప్పులు తీర్చండి. 1, 10, 19 కూడా మీ అప్పులు తీర్చండి. 28 వద్దు. ఇలాగా అప్పులు తీర్చే డేట్లు 6, 15, 24, 5, 14, 23, 1, 10, 19 మంగళవారం రోజు మనం అప్పులు తీరిస్తే, అప్పులు 1,00,000 రూపాయలు ఉంది ఒక దగ్గర, బ్యాంకులనే అనుకుందాం ఉదాహరణకి, లేకుంటే మీ ఫ్రెండ్ దగ్గరనో చుట్టాల దగ్గరనో ఒక దగ్గర తీసుకుంటారు. 500 రూపాయలైనా సరే వాళ్ళ ఫోన్పే అకౌంట్కి పంపియండి. కొద్ది కొద్దిగా మీ అప్పులు తీరే మార్గం దొరుకుతుంది. ఎస్పెషల్గా చెప్తున్నా, మీ మొబైల్ నంబర్ కూడా మంచిదై ఉండాలి, అది మార్చుకోండి. ఎక్కువ శాతంగా మొబైల్ నంబర్లో 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే అప్పులు దాదాపు తీరవు, జరుగుతూనే ఉంటాయి. మీకు ఎప్పుడో ఒకసారి మంచి రోజులు వస్తాయి అనుకుంటారు, మంచి రోజులు కాదవి. ఇవన్నీ ఈ నంబర్స్ ఇలా ఉంటే మనకు చెడే కలుగుతుంది. చూసుకొని ముందుకు వెళ్ళండి. 100% మన అప్పులు తీరాలంటే చూసుకొని మన లైఫ్లో సక్సెస్ రావాలి. అలాంటి సక్సెస్ ఎలా వస్తుందంటే న్యూమరాలజీ ద్వారా వస్తుంది. ఇవి పాటించండి, 100% సూపర్ సక్సెస్గా మారుతుంది. థ్యాంక్ యూ.